महामृत्युंजय मंत्रम्। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात्। 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 ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्यमामृतात्।
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్ష్యమామృతాత్. ఇప్పుడు ఈ మంత్రంలో ఉన్న ప్రతి పదానికి అర్థం తెలుసుకుందాము. ఓం ఓం అంటే ఓంకారము, శ్లోకమునకు గాని మంత్రమునకు గాని ముందు పలికే ప్రణవనాదము. త్రయంబకం 3 కన్నులు గలవాడా. యజామహే పూజించుచున్నాము. సుగంధిం సుగంధభరితుడు. పుష్టి పోషణనిచ్చి పెరుగుదలకు తోడుపడు శక్తి. వర్ధనం అధికము. ఊర్వారుకం దోస పండు వలె. బంధనాత్ బంధమును తొలగించు. మృత్యోర్ మృత్యువు నుండి. అమృతాత్ అమృతమున కొరకు అమరత్వమున కొరకు. మాం నన్ను. ముక్షియ అంటే విడిపించువాడా. అయితే దీని తాత్పర్యం ఏంటో తెలుసుకుందాము. అందరికీ శక్తి నొసగే ముక్కంటి దేవుడు, సుగంధ భరితుడు అయిన మహాపరమశివుడు నేను పూజించుచున్నాను. ఆయన దోస పండును తొడిమ నుండి వేరు చేసినట్లు నన్ను అమరత్వము కొరకు మృత్యు బంధమున నుండి విడిపించుగాక అని మనం ప్రార్థిస్తున్నట్టు ఈ మంత్రంతో. అయితే దీని ప్రాశస్త్యం కూడా తెలుసుకుందాము. మనకు ఉన్న తెలిసిన మంత్రాలలో గాయత్రి మంత్రం వలె ఈ మహామృత్యుంజయ మంత్రం పరమ పవిత్రమైనది, అతి ప్రాచుర్యమైనది. క్షీరసాగర మదనంలో జన్మించిన హాలాహలాన్ని రుద్రుడు లేదా పరమశివుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు. ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులు అవ్వుదురు అని పలువురి నమ్మకం. ఇది ఒక విధమైన మృత్యు సంజీవని మంత్రం అని చెప్పవచ్చు. అంతేకాక ఆపదలు కలిగినప్పుడు కూడా దీనిని చదువుకోవచ్చును. సాధారణంగా 3 గాని 9 మార్లు గాని లేదా త్రిగుణమైన సంఖ్య లెక్కన దీనిని పారాయణం చేస్తారు. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని మీరు సాధ్యమైనన్ని సార్లు జపించవచ్చు. లేదంటే ప్రతిరోజు 21 సార్లు కానీ 11 సార్లు కానీ మీకు వీలైనన్ని సార్లు జపించవచ్చు. ఆ పరమశివుడు ఆశీస్సులు మనతోని ఉండాలంటే మనం జపం ద్వారా ఆ స్వామి వారిని మనం ప్రసన్నం చేసుకోవచ్చు. ఆ పరమశివుడి దివ్యమైన ఆశీస్సులు మీ పైన అలాగే మీ కుటుంబం పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.